హాయ్ అండి, ఈ పొద్దు నేను మష్రూమ్ బిర్యానీ చేస్తూ ఉండా. దానికి కావాల్సిండేవి మష్రూము, చెక్క, లవంగాలు, యాలకులు, కరివేపాకు, టమాటాలు, ఎర్రగడ్డలు, నిమ్మకాయ, బిర్యానీ ఆకు, తెల్లగడ్డలు, అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా. బియ్యాన్ని నేను అర్ధగంట ముందు కడిగి నానపెట్టిండా. ధనియాల పౌడరు, బిర్యానీ మసాలా, కారం పొడి, ఉప్పు, పసుపు. మిక్సీ జార్లోకి తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి నూనె వేసుకోవాలా. నూనె కాగనిచ్చి చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుంటా ఉండా. బిర్యానీ ఆకు, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకోవాలా. ఎర్రగడ్డలు ఫ్రై చేసుకున్నాక టమాటా వేసుకుంటా ఉండా. టమాటా ఫ్రై కానిచ్చి మష్రూమ్ వేసుకోవాలా. మష్రూమ్ కొంచెం ఫ్రై కానిచ్చి పసుపు, ఉప్పు వేసుకోవాలా. మష్రూమ్ కొంచెం ఫ్రై కానిచ్చి మిక్సీ పట్టుకోండే మసాలా వేసుకోవాలా. మసాలా వేసినాక బాగా కలిపి ప్లేట్ మూసిపెట్టాలా. ఆ మసాలా అంతా బాగా ఫ్రై కానిచ్చి కారం 1 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, బిర్యానీ మసాలా 1/2 స్పూన్ వేసుకుంటా ఉండా. ఆ మసాలా అంతా బాగా ఫ్రై కానిచ్చి నీళ్ళు పోసుకుంటా ఉండా. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటా ఉండా నేను. మీరు కుక్కర్లో చేసుకునేటట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకోండి, సరిపోతుంది. ఇది నేను ఎలా చేసుకుంటానో అలా చూపిస్తూ ఉండను. నీళ్ళు బాగా కాగనిచ్చి బియ్యం వేసుకోవాలా. మీకు కావాలంటే బాస్మతి బియ్యం వేసి కూడా చేసుకోవచ్చు. బియ్యం వేసినాక జాస్తి కలుపుకూడదు. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటా ఉండా, మధ్యలో కింద మాడిపోతుందేమో అని. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలా. నిమ్మకాయ అర్ధం పిండుతూ ఉండను. ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉండాలా. అనకు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత వేడివేడిగా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.